వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. చాలా మందికి మనం మెమరీ టెక్నిక్స్ అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్ ఏ విధంగా చేయాలని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. దాంట్లో ఇంకా ఏ ప్యాటర్న్స్ ఉంటుంటాయి అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్నా, దాన్ని ఒక రైమ్ లాగా మనం డిజైన్ చేయాలన్నా ఏ విధంగా అంటారు? అటువంటి టెక్నిక్స్ కూడా ఉండే అవకాశం ఉంటుందా? ఎస్ మేడం. చాలా మంది విద్యార్థులు అంటే మామూలుగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగింది కాబట్టి చాలా వీడియోస్‌లో చూస్తుంటారు. చూస్తుంటే వాళ్ళకి ఏం చెప్తుంటారంటే ప్రతి వీడియోలో నేను కూడా అబ్జర్వ్ చేశాను. అసలు వాళ్ళు ఏం చెప్తారు అని. అంటే అసలు ట్రైనర్స్ కాదు. కాకపోతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తారని నేను కూడా అబ్జర్వ్ చేస్తే దాంట్లో బ్రెయిన్‌కి కనెక్షన్స్ బాగా గుర్తుంటది. బ్రెయిన్‌కి స్టోరేజ్ బాగా గుర్తుంటాయి అని చెప్తారు. కానీ అసలైన ప్రాబ్లమ్ అది వినడం వరకు బానే ఉంటుంది. కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవడంలో కష్టపడతారనమాట. Yes. కాబట్టి ఇంకొకటి చాలా మందికి ఇదొక బయట ఒక రూమర్ లెక్క కూడా స్ప్రెడ్ అయిందనమాట. మెమరీ ట్రైనర్స్ అంటే అది సబ్జెక్ట్‌కి ఇంప్లిమెంట్ అవ్వదు అనేది అవును. ఒక వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారంటే ఓకే స్టేజ్ షో చేశారా? డబ్బులు అట్లా ట్రీట్ చేస్తుంటారన్నమాట సమాజంలో. కానీ అది రాంగ్ అని మనం ప్రూవ్ చేస్తాం ఈ వీడియోలో మేడం. సో దీంట్లో మేడం వీటిని ఈ వర్డ్స్‌ని ఏమంటారంటే రైమింగ్ వర్డ్స్ అంటారు మేడం. ఓకే. అంటే ఫస్ట్ ఇక్కడ డే, స్టే, హే, హోల్, మోల్, స్టోల్, హార్ట్, నాట్, కోట్ అంటే ఈ రైమింగ్ అనేది రిథమ్ సేమ్ ఉంటదన్నమాట. ఓకే. సో అవును. వీటిని బేస్ చేసుకొని ఒక మెథడ్ ఉంది మెమరీలో. దాన్ని రైమింగ్ మెథడ్ అంటారు. మ్. ఈ రైమింగ్ మెథడ్‌లో నేను జస్ట్ మీకు ఒక 12 వర్డ్స్ 12 నంబర్స్‌కి ఎలాంటి పిక్చర్స్ ఉంటాయో ఒకసారి నేర్పిస్తాను మేడం. ఓకే. సింపుల్ ఓన్లీ రైమింగ్ ద్వారానే మనం ఒక మెథడ్ ఉంటది. ఆ మెథడ్‌ని ఎలా చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఫస్ట్ 1 ఉంది కదా మేడం. 1-12 వరకు మనం పిక్చర్స్‌ని ఎలా చేసుకున్నామంటే 1 సేమ్ రిథమిక్ వర్డ్ బన్. మ్. 1 బన్. Bun. Yes. 2 షూ. మ్. 2 షూ. నెక్స్ట్ 3 ఉంది. 3 ఎట్లుంది? ట్రీ. మ్. 3 ట్రీ సేమ్ రిథమ్. Yes. నెక్స్ట్ 4 డోర్. 4 డోర్. మ్. నెక్స్ట్ 5 అంటే హైవ్. హైవ్ అంటే తేనె పట్టు అంటారు. మ్. 5 హైవ్. నెక్స్ట్ 6 అంటే స్టిక్. 6 అంటే విక్స్ కూడా పెట్టుకుంటాం. Yes. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 అంటే స్టిక్స్ అని పెట్టినాను. ఇప్పుడు చెప్పండి మేడం. 1 అంటే Bun. బన్. 2 అంటే Shoe. షూ. 3 అంటే ట్రీ. Yes. 4 అంటే డోర్. 5 అంటే హైవ్. 6 అంటే స్టిక్స్. నెక్స్ట్ 7 అంటే హెవెన్. Okay. 7 heaven. Okay. నెక్స్ట్ 8 గేట్. 8 gate. నెక్స్ట్ 9 వైన్. Okay. 9 వైన్. నెక్స్ట్ 10 హెన్. 10 హెన్. Hen. నెక్స్ట్ 11 లెమన్. Lemon. 11 లెమన్ అంటే సేమ్ ఉంది కదా 11 Yes. లెమన్. నెక్స్ట్ 12 షెల్ఫ్స్ అని ఉంది మేడం. లేకుంటే 12 అంటే మీకు ఒకవేళ అది కష్టంగా ఉంటే టవల్ అని పెట్టుకోండి. Okay. 12 అంటే towel. టవల్ అని గుర్తుపెట్టుకోండి మేడం. Okay. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఒక్కసారి అందరూ అంటే ప్రతి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నేను రిథమిక్ వర్డ్స్ చెప్తున్నాను. 1 నుంచి 12 వరకు చెప్పాను. 1 అంటే Bun. బన్. 2 అంటే షూ. 3 అంటే Tree. ట్రీ. 4 అంటే Door. డోర్. 5 అంటే హైవ్. నెక్స్ట్ 6 అంటే స్టిక్. Wicks అని కూడా చెప్పారు ఒక ఆప్షన్. విక్స్ మన ఇష్టం. మనకి ఏది రిథమిక్ ఉండాలి అంతే. Yes. ఇక్కడ నేను పెట్టింది కరెక్ట్ కాదు. జస్ట్ ఈ వేలో కూడా నేర్చుకోవచ్చు అనడానికి ప్రూఫ్ మేడం. నెక్స్ట్ 7 అంటే Heaven. హెవెన్. 8 అంటే గేట్. Gate. 9 అంటే వైన్. 10 అంటే హెన్. 11 అంటే లెమన్. 12 అంటే 12 లేకుంటే టవల్. 12 అంటే టవల్ అని గుర్తుపెట్టుకోండి ఎనఫ్. ఇప్పుడు ఈ 12ని మనం చాలా సింపుల్ వేలో నేర్చుకున్నాం. దీనికి ఎవరు కూడా టఫ్ కాదు. కానీ దీన్నే నేర్చుకొని ఒక లెసన్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని అన్ని లెసన్స్ నేమ్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం మేడం. అంతకంటే ముందుగా మళ్ళీ ఒకసారి నేను ఇప్పుడు చెప్పిన రైమింగ్ వర్డ్స్ ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఇప్పుడు మీతో పాటు ఆడియన్స్ కూడా చెప్తారు మేడం. నేను Sure. కొన్ని అడుగుతాను. 3 Tree. నెక్స్ట్ 4 4 Door. ఎస్ 6 6 Wicks ఆర్ ఇంకొకటి ఏదో చెప్పారు. Wicks అని కూడా యాడ్ లేకుంటే చేయమన్నారు. స్టిక్స్ Sticks. Yes. నెక్స్ట్ 9 Wine. ఎస్ 8 Gate. ఎస్ మేడం సూపర్. Yes. అంటే చిన్న చిన్న కీవర్డ్స్ తోటి మనం ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క పిక్చర్ ఇచ్చినాం అనమాట. ఇప్పుడు ఆ పిక్చర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఆ రైమింగ్ వర్డ్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు 9th క్లాస్లో Okay. ఉన్నటువంటి అన్ని లెసన్స్ నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలో Mm. చూపిస్తాను మేడం. ఫస్ట్ 1 అంటే ఏంది? బన్. Bun. 1 అంటే బన్. ఇక్కడ ఫస్ట్ లెసన్ ఏంది? ధర్మార్జునులు. Mm. ధర్మరాజు అర్జునుడు. ధర్మార్జునుడు అంటే ఫస్ట్ లెసన్ నేమ్ వచ్చేసి ధర్మార్జునుడు ధర్మార్జునుడు. తెలుగులో. Mm. ఇప్పుడు 1 అంటే బన్. ఇక్కడ ఫస్ట్ లెసన్ ఏముంది? ధర్మార్జునులు అని ఉంది. అంటే ఇక్కడ ఆ బన్నుని ఈ లెసన్ నేమ్ తోటి మనం లింక్ చేయడం వల్ల మన బ్రెయిన్ అంత ఈజీగా మర్చిపోదు. చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు చూద్దాం మేడం. Mm. ఫస్ట్ అంటే 1 అంటే బన్ కదా. ధర్మార్జునులు. ఇప్పుడు దీన్ని ఎట్లా లింక్ చేయాలి? ధర్మార్జునులు మహాభారతంలో యుద్ధం చేయకుండా బన్ తినుకుంటూ కూర్చున్నారు. సింపుల్. నెక్స్ట్ సెకండ్ ఏముంది? 2 అంటే నేను ఎరిగిన బోరుగుల. బూరుగుల. మనకు రైమింగ్ లో 2 అంటే
షూ. షూ. షూ వేసుకొని నేను ఒక ఊరికి వెళ్తున్నాను. ఆ ఊరు పేరు వచ్చేసి నేను ఎరిగిన బూరుగుల. కాకపోతే మనకు కీవర్డ్ ఏంది? సెకండ్ షూ వేసుకొని నేను ఎడికి పోతున్నా? బూరుగుల ఊరికి పోతున్నా. నెక్స్ట్ థర్డ్ మేడం 3. 3 అంటే మనకు రైమింగ్లో వర్డ్ ఏంటి అంటే ట్రీ. ట్రీకి ఈ థర్డ్ లెసన్ ఏముంది? వలస కూలి అనేది ఉంది. వలస కూలి అంటే మామూలుగా మనం కూలీలను చూస్తుంటాం. తినడానికి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? చెట్ల కింద, ట్రీ కింద కూర్చుంటారు. కాబట్టి 3 అంటే ట్రీ అని వస్తుంది. ట్రీ కింద ఎవరు కూర్చున్నారు? వలస కూలి. థర్డ్ లెసన్ నేమ్ వచ్చింది. నెక్స్ట్ 4 ఏంటి? 4 అంటే మనకు గుర్తొచ్చేది డోర్. చాలామంది ఇంట్లో అంటే ఒక వీధిలో ఉన్న అందరు కూడా ఏం చేస్తారంటే ఈవినింగ్ టైంలో ముచ్చట్లు పెట్టుకుంటారు. సో మనం ఇక్కడ లెసన్ నేమ్ ఏముందంటే రంగాచార్యతో ముఖాముఖి అని ఉంది. ముఖాముఖి అంటే ఫేస్ టు ఫేస్. చాలామంది వీధులలో ఒకరినొకరు ఎట్లా కూర్చుంటారు? ఫేస్ టు ఫేస్ ముఖాముఖి కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు? ఇంట్లలో డోర్ల దగ్గర కూర్చుంటారు పల్లెటూర్లలో అయితే. సో 4 అంటే డోర్ల దగ్గర ముఖాముఖి. కాబట్టి రంగాచార్యతో ముఖాముఖి. 5 అంటే హైవ్. హైవ్ అంటే తేనెపట్టు. తేనె ఎలా ఉంటుంది? చాలా మధురంగా ఉంటుంది. ఇక్కడ లెసన్ నేమ్ చూడండి ఏముంది? శతక మధురిమ అని ఉంది. మధురిమ, మధురం, మధురిమ. సో ఆటోమేటిక్గా మనకు శతక మధురిమ అనేది గుర్తొస్తుంది. నెక్స్ట్ 6 అంటే విక్స్ అనన్నా పెట్టుకోండి, లేదంటే స్టిక్స్ అనన్నా పెట్టుకోండి. మామూలుగా ఇక్కడ లెసన్ నేమ్ ఏముంది? దీక్షకు సిద్ధం గండి. మామూలుగా ఒక దీక్ష చేస్తున్నారు అనుకోండి మేడం, అక్కడ చాలామంది గట్టిగా అరుస్తుంటారు. జై అని, జిందాబాద్ అని ఇట్లాంటి గట్టిగా అరుస్తుంటారు. సో గట్టిగా అరుస్తే గొంతు నొప్పి వస్తుంది కాబట్టి విక్స్ వేసుకొని రెడీగా ఉండండి. సో 6 అంటే దీక్షకు సిద్ధం గండి అని నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ 7 లెసన్ ఏముంది? చెలిమి ఉంది. 7 అంటే మన రైమింగ్ వర్డ్ ఏంది? హెవెన్. హెవెన్ అంటే స్వర్గం. చెలిమి అంటే ఫ్రెండ్షిప్ కదా మామూలుగా. సో మంచి మంచి ఫ్రెండ్స్ అందరు కూడా ఎక్కడి నుంచి రెడీ అవుతారంటే ఆ హెవెన్లోనే గాడ్ డిసైడ్ చేసి పంపిస్తారని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఆ లింక్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే మన లెసన్ అనేది అంత బాగా గుర్తుంటుంది. సో 7 అంటే చెలిమి. నెక్స్ట్ 8 అంటే మనకి ఏం గుర్తొస్తుంది? గేట్ గుర్తొస్తుంది. చాలామంది ఈ మధ్యకాలంలో డిఎస్సి కానీ గ్రూప్ 2 కానీ ఉద్యమాలు చేస్తారు. ఉద్యమాలు చేసినప్పుడు మామూలుగా ఎక్కడ ఆపుతారు? వాళ్ళని గేట్ల ముందు ఆపేస్తారు. సో లెసన్ నేమ్ ఏముంది? ఉద్యమ స్ఫూర్తి. ఉద్యమ స్ఫూర్తి. నెక్స్ట్ 9 అంటే మనకు రిథమిక్లో వర్డ్ ఏంటి? వైన్ అని వస్తుంది. 9 వైన్. సో వైన్ తాగిన వాళ్ళు మామూలుగా రెగ్యులర్ మాట్లాడినట్టు మాట్లాడరు, కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటారు అనమాట. సో దానికి మనం ఎట్లా లింక్ చేసుకుంటాం అంటే ఫన్ వేలో లింక్ చేసుకుంటాం. దట్ ఈస్ కోరస్. లెసన్ నేమ్ వచ్చేసి కోరస్. సో వాళ్ళ వాయిస్ కూడా అంత రెగ్యులర్గా ఉండదు, కోరస్ వచ్చినట్టు ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 10 మేడం. 10 అంటే హెన్. 10 అంటే హెన్. మన బ్రెయిన్కి ఇల్లాజికల్గా ఉన్న, ఫన్గా ఉన్న చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది. సో 10 అంటే హెన్. హెన్కి మాటలు వస్తాయా? రాదు. ఇక్కడ వాగ్భూషణం అంటే, భూషణం అంటే మాట్లాడడం, వాగ్భూషణం అంటే మంచిగా మాట్లాడడం అనమాట ఇక్కడ. సో కోడికి మాట్లాడడానికి వస్తుందా? రాదు. కాబట్టి దాన్ని కోసేస్తారని గుర్తుపెట్టుకోండి. మామూలుగా వాగ్భూషణం అంటే. నెక్స్ట్ వచ్చేసి 11 అంటే మనకి ఏం గుర్తొస్తుంది? లెమన్ గుర్తొస్తుంది. లెమన్. ఇక్కడ లెసన్ ఏముంది? వాయసం అని ఉంది. వాయసం అంటే మనకి ఏం గుర్తొస్తుంది అక్కడ అంటే పాయసం అని గుర్తొస్తుంది. సో ఆటోమేటిక్గా లెమన్ తోటి పాయసం చేసుకున్నామని గుర్తుపెట్టుకుంటే వాయసం అనే లెసన్ ఏం ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. నెక్స్ట్ 12 అంటే టవల్ అన్నాను. టవల్. ఇక్కడ లెసన్ ఏముంది? తీయని పలకరింపు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు అనుకోండి, మామూలుగా కాళ్ళు కడుక్కోండి అని చెప్తాం. కాళ్ళు కడుక్కొని వాళ్ళు వచ్చినప్పుడు మనము టవాల్ తీసుకొని వాళ్ళకి ఇచ్చి పలకరిస్తుంటాం కదా. సో ఈ సిచ్యువేషన్ని గుర్తుపెట్టుకుంటే తీయని పలకరింపు అనే లెసన్ ఏం గుర్తొస్తుంది? 12 టవాల్ అని కూడా గుర్తొస్తుంది. సో ఇది అంటే షార్ట్ స్టోరీ ద్వారా ఇవన్నిటిని కూడా 12 లెసన్స్ని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమైందండి. చెప్పిందంటే ఇంటర్లింక్డ్ ప్రతిదీ కూడాను మనం దాన్ని కనెక్ట్ చేసే వేలోనే ఉంటుంది. ఏదైనా ఆ ఒక్క లాజిక్ మైండ్ని, ఆ కనెక్షన్ని కనుక మనం పట్టుకోగలిగితే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేయగలరు వాళ్ళంతటా వాళ్ళు. నెంబర్స్కి సంబంధించి ఒక చిన్న కోడ్ మీరు చెప్పింది ఇందాక ఈజీ అవుతూ ఉంటుంది. మెథడ్ బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళు ఇది ఒక్క వీడియో చూస్తే వాళ్ళకు 12 లెసన్ నేమ్స్ ఎప్పుడు అడిగినా చెప్పేస్తారు. ఎగ్జాక్ట్లీ. 10th క్లాస్ వాళ్ళు కొంచెం కష్టపడి ఇది ఒక్కసారి ఈ మెథడ్ ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళకు మామూలుగా ఏమొస్తుంది? ఈ ఒక్క లెసన్ ద్వారానే లెసన్ నేమ్ ఏంటి, తర్వాత ఈజీగా రచయిత నేము, కవి నేము, తర్వాత అది ఏ ప్రక్రియకు చెందింది, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. సో జస్ట్ 5 minutes ఒక మెథడ్ కోసం కష్టపడి ఆ మెథడ్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి 1 year పాటు ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలామంది పిల్లలు ఎస్పెషల్లీ టాపర్స్గా రావాలి అండ్ దాంతోపాటు మెమరీ పవర్ పెరగాలని కోరుకుంటూ ఉంటారు. ఏదైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటుంటారో కొన్నిసార్లు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోయేది మనం ఎక్కువగా చూస్తుంటున్నాం. వాళ్ళకి సంబంధించి స్టడీ టిప్స్ కావచ్చు, మెమరీకి సంబంధించిన కొంత అనాలిసిస్ అండ్ దాంతోపాటు టెక్నిక్స్ కావచ్చు మన దగ్గర ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఫర్దర్గా క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్స్ అని ఒక కంప్లీట్ స్టడీ బ్లూ ప్రింట్ని ఇవ్వబోతున్నాం మేడం. ఇది కంప్లీట్గా 3 hours వర్క్షాప్ అనమాట. ఇది ప్రతి సండే 10 o'clock నుంచి 1 PM వరకు ఉంటుంది. అంటే మార్నింగ్ 10 నుంచి 1 PM వరకు ఉంటుంది. సో ఈ క్లాస్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు.
చాలామంది స్టూడెంట్స్కి ఎలా చదవాలో క్లారిటీ ఉండదు, ఎలా రివిజన్ చేసుకోవాలో క్లారిటీ ఉండదు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడే ఒక టెన్షన్కి గురవుతుంటారు. సో ఇలాంటి అందరి కోసమే అంటే చాలా ఈజీ వేలో అందరూ ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకొని అందరూ సక్సెస్ఫుల్గా మార్క్స్ తీసుకొచ్చుకోవాలని ఈ స్టడీ సీక్రెట్స్, టాపర్ స్టడీ సీక్రెట్స్ అనేది వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది 3 hours ఉంటుంది మేడం. ఓకే, ఎవ్రీ సండే ఎవ్రీ సండే 10 to 1 PM 10 వరకు. to 1 PM. దీని కాస్ట్ వచ్చేసి అందరికీ రీజనబుల్గా ఉండాలనేసి జస్ట్ 199 రూపీస్ మాత్రమే. 3 hours 199 workshop. రూపీస్ మాత్రమే. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. Yes, అంటే madam. స్టడీస్కి సంబంధించి ఏదైనా ఈ క్లాసెస్ వరకు మాత్రమే అన్న బౌండరీ ఏమైనా ఉందా? ఎవరైనా సరే లేదు అటెండ్ మేడం, అవ్వచ్చు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఈ వర్క్షాప్ డిజైన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి అందరూ చదవండి చదవండి అని అంటుంటారు, కానీ ఎలా చదవాలనే విషయాలు తెలియక చాలామంది స్టూడెంట్స్ ఆగిపోయారు. సో ఎలా చదవాలి, ఎలా గుర్తు తెచ్చుకోవాలనే విషయాల పట్ల వాళ్ళకి క్లారిటీ ఇచ్చి ఎగ్జామ్స్ వాళ్ళని కూడా ఈవెన్ వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని కూడా ఒక టాపర్స్ చేయాలంటే జస్ట్ ఫాలో అవ్వాల్సింది కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ తోటి నేను 3 hours వర్క్షాప్ని డిజైన్ చేశాను అనమాట. డెఫినెట్గా. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే అటు పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే ఒకవేళ మీ పిల్లల్ని కూడా ఈ క్లాసెస్లో ఈ వర్క్షాప్లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఎవ్రీ సండే 10 to 1 అంటే 3 hours సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇంతకుముందు ఫీడ్బ్యాక్స్ మీరు చూసినా మీకు ఒక ఐడియా ఉండొచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.